శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి విలువ చేసే ఒక బంగారు కిరీటం మాయమైపోయింది. ఆ కిరీటాన్ని తాకట్టు పెట్టి 38 లక్షలు కాజేశారు ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు. 2025 జనవరిలో 461 గ్రాముల బంగారు కిరీటాన్ని బహుకరించారు మాటూరి సుబ్బారావు, అలాగే లక్ష్మీ కుమారి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆ పెద్ద ఆయన, ఆ పెద్ద ఆవిడ, వారిద్దరూ, ఆ వృద్ధులిద్దరూ వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ డబ్బుతోని 461 గ్రాముల బంగారు కిరీటాన్ని స్వామివారికి బహుకరించారు. ఆ స్వామివారికి బహుకరించిన తర్వాత ఏడాది నుంచి నగలని అలంకరించకపోవడంతో దాతలకి అనుమానం వచ్చింది. మేమిచ్చిన ఆ కిరీటాలు, స్వామివారికి అందచేసిన ఆ కిరీటాలు ఏమైనాయి అని అనుమానం రావడంతో ఆ దాతలు ఆరా తీయగా బయటపడ్డాయి అసలైన విషయాలు. కమిటీకి సంబంధించిన అధ్యక్షుడు మోహన్ రావు మోసం చేశాడు. ఆభరణాలు ఒక మార్వాడి షాపులో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. ఆలయ అధికారులను ప్రశ్నించగా బ్యాంకులో భద్రపరిచామంటూ సమాధానం ఇస్తున్నారు ఆలయానికి సంబంధించిన అధికారులు. ఆర్య వైశ్య కళ్యాణ మందిరం కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ కార్యకలాపాలు, ఆలయ కమిటీ నిర్వాహకం పైన ప్రస్తుతానికి భక్తులందరూ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. దాతలు బంగారు ఆభరణాలు బహుకరించినప్పుడు రసీదు కూడా ఇవ్వలేదని ఆరోపణ చేశారు. అంటే ఎంత బంగారాన్ని ఇచ్చారు, ఎంత బంగారాన్ని స్వీకరించారు, స్వామి దగ్గర స్వామికి ఎంతమంది భక్తులు ఏం సమర్పించారు అన్న దానికి లెక్కలు లిఖితపూర్వకంగా లేకపోవడం, ఘటన పైన ప్రస్తుతానికి భక్తులందరూ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. స్వామివారికి సమర్పించిన కిరీటం, దానికి సంబంధించి ఎలాంటి లిఖితపూర్వకమైన డాక్యుమెంట్స్ లేకపోవడం, మరోపక్కన దాన్ని స్వామివారికి అందచేసిన బహుమతులని స్వంత పనుల కోసం, స్వంత వ్యాపారాల కోసం వినియోగించుకునే అవకాశం ఎలా ఉంటుంది? మొత్తం మీద దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, స్వామివారికి అందించిన ఆభరణాలు, వాటిని స్వంత పనుల కోసం అసలు బయటికి వెళ్ళలేంది, అధికారులు ఎలా కళ్ళు మూసుకొని ఉంటున్నారు, ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్ సిట్యువేషన్? కళ్యాణ్, ఈ వ్యవహారంలో గుడివారం, కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. ఇది నిజంగానే భక్తుల నమ్మకాన్ని ఏ విధంగా ఆలయ కమిటీ దోచుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి. దేవస్థానం అని గుడివాడలో ఉంది. ఈ దేవస్థానంలో పూర్తిగా కూడా కొంత వైశాస్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇది పూర్తిగా అటు దేవాదాయ శాఖ అధికారంలో లేదు. కాకపోతే అక్కడ కమిటీ మెంబర్లే దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ అధ్యక్షుడిగా మోహన్ రావుతో పాటు ఇతర కమిటీ మెంబర్లు అక్కడ కమిటీ అధ్యక్షుడిగా చాలా కాలంగా ఆయనే ఉంటూ ఉంటారు. అదే ప్రాంతానికి సంబంధించిన అంటే గుడివాడకి సంబంధించిన మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే దంపతులు ఇద్దరు కూడా 2025 జనవరిలో దాదాపుగా ₹1 కోటి విలువైన కిరీటం ఒకటి స్వామివారికి చేయిస్తారు. అది బంగారు కిరీటం 481 గ్రాములు ఉంటుంది. తర్వాత దాంట్లో 7 రకాల వజ్రాలు అంటే 7 గుంటల స్వామి లాగా 7 వజ్రాలుగా భావించి వాళ్ళు 2005లో కిరీటాన్ని చేయించి ఆ స్వామివారి కళ్యాణానికి అందిస్తారు. అంటే ఇది చాలా ఆ రోజుల్లో 2025లో ఈ వ్యవహారం ఊర్లో కూడా పెద్ద హాట్ టాపిక్. వాళ్ళందరినీ ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారికి ఆ వజ్ర కిరీటాన్ని బహుకరించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇటీవల కాలంలో గడిచిన ఒక 3 నెలలుగా ఈ వ్యవహారం మీద, ఎందుకంటే స్వామివారికి వీళ్ళు భక్తులు, దాతలు ఇచ్చిన భక్తులు గుడికి వస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా అది వజ్ర కిరీటం కనపడటం లేదు వీళ్ళకి. ఏంటి, ఎక్కడ పెట్టారు, స్వామివారిని అలంకరించట్లేదా, మనం చేయించింది స్వామివారి అలంకారం కోసం కదా, స్వామివారిని ఎందుకు అలంకరించట్లేదు అని చెప్పి చాలాసార్లు ఇక్కడ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో
ఈ మోహన్ రావుని ఈ వృద్ధ దంపతులు పదే పదే అడుగుతుంటే, ఒకసారి ఏమో ఆ కరూరు వైశ్య బ్యాంకులో లాకర్ లో పెట్టామని, మరోసారి విజయవాడలో ఇంకో బ్యాంకులో పెట్టామని, తీసుకుని వస్తామని అని చెప్తూ వచ్చారు. మరోవైపు వీళ్ళకి ఇంకోటి కూడా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వరకు దీనికి కనీసం ఈ బంగారు కిరీటం ఇచ్చినట్టుగా దానికి రసీదు కూడా ఇవ్వలేదు ఈ వృద్ధ దంపతులకు. తర్వాత వీళ్ళు తీరా ఆరాధిస్తే దీన్ని అదే గుడివాడలోని ఒక చందులాల్ అనే ఒక వ్యాపార సంస్థ, అంటే అతని దగ్గర తాకట్టు పెట్టారు. వీళ్ళు యాక్చువల్ గా బ్యాంకులో దీన్ని తాకట్టు పెట్టాలనే ఒక ప్రయత్నం చేశారు. అయితే బ్యాంకు వాళ్ళు ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఎవరైతే ఈ కిరీటం ఇచ్చారో డోనారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక రసీదు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి కావాలి, ఎన్ఓసి ఇస్తేనే మేము బ్యాంకులో పెట్టుకుంటామని చెప్పడంతో ఇక అతని వల్ల కాకపోయేసరికి అతను అక్కడ అదే ప్రాంతానికి సంబంధించిన ఒక ఒక మార్వాడి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మార్వాడి వ్యక్తితో మాట్లాడి దానికి సంబంధించిన ఈ కిరీటాన్ని రాజేంద్ర కుమార్ జైన్, అతని పేరు రాజేంద్ర కుమార్ జైన్, సో అతనికి కట్టి దాదాపుగా 40 లక్షలు తాకట్టుకి పెట్టేశారు అనేది తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం తెలిసిన తర్వాత వీళ్ళు గుడివాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేశారు దాతల కుటుంబ సభ్యులు. ఇప్పటికి రాజేంద్ర కుమార్ జైన్ ఎవరైతే స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్నాడో అతను పరారులో ఉన్నాడు. అక్కడ ఆ షాపు క్లోజ్ చేసింది. తర్వాత వృద్ధ దంపతులు అసలుకి ఇప్పుడు దాకా ఈ మోహన్ రావు తర్వాత ఆ సభ్యులు చేసిన మోసం మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు కూడా మోహన్ రావు కూడా పరారులో ఉన్నాడని సమాచారం. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం దేవాదాయ శాఖ కమిషనర్ కి రాత్రి తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు దేవాదాయ అధికారులు కూడా ఈ రోజు 9 గంటలకి గుడివారికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ జరిగిన వ్యవహారంలో మరి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీంట్లో ఈ 48 లక్షల రూపాయలు తాకట్టుకి పెట్టిన తర్వాత ఈ డబ్బులు ఏం చేశారు. అయితే ఆ భక్తులు మాత్రం ఒకటే చెప్తున్నారు, పాపం ఆయనకి 81 సంవత్సరాలు కళ్యాణ్, పాపం ఆయన మాట్లాడుతూ నాకు పారాలసిస్ వచ్చింది, నేను ఆ దేవుడు కోసం చేయించిన ఇది చూడాలనుకుంటే నాకు మనసు బాధ అనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళు ఆ స్వామి వారికి మేము పెట్టలేమనుకుంటే నా కిరీటం నాకు ఇస్తే నేను ఇంకో దేవుడు గుడికి అయినా సరే నేను దాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, పోలీసులు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సంబంధించిన వ్యవహారం గుడివాడలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యక్తులు అసలు ఏం చేశారు, ఈ డబ్బుని ఎందుకు కిరీటాన్ని దేవుడికి ఇచ్చిన కిరీటాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనకాల అసలుకి ఏమన్నా వేరే ఉద్దేశాలు ఉన్నాయా అనేది ఇంట్రాగేషన్ లో బయటపడాల్సిన పరిస్థితి కనబడుతుంది కదా.